చేసేది బోడి గుమస్తా ఉద్యోగం. లాడమ్మ మొగుడు లాగా కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు. దీనికేం తక్కువ లేదు. తేలివి తక్కువ దద్దమ్మ, పని లేని వెదవ, సోంబేరి. ఇదిగా బజార్కి వెళ్ళి మూతి మీద మీసలేనప్పుడే అనుకున్నాను పావరశం లేదని. పేరంటానికి వచ్చిన ముత్తైదు వల్ల ఎలా కూర్చున్నాడో సిగ్గులేని జన్మ. ఏం చేసినా తిడతావు. నీతో వేగటం నా వల్ల కాదే. వల్ల కాకపోతే వల్ల కాటికి పా. అలాగే. జై సద్గురు. తమరెవరు స్వామి? నేను ఒక సన్యాసిని, నువ్వు ఒక సన్నాసివి. అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి? కూర్చోనైనా. అలాగే స్వామి. సంసార జీవితంలో ఇముడలేక నేను సన్యాసిని అయ్యాను. నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసి అయ్యావు. కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి? నీ తాజా భార్యకి మాజీ మొగుణ్ణి. అలా అయితే మీరు మా అన్నయ్య అనమాట. అన్నయ్య అన్నయ్య దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చావా? త్వరగా తీసుకో అన్నయ్య. ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరొచ్చారు? ఓరు సత్యబాబు, నువ్వట్రా? అప్పుడెప్పుడో సలూన్ కి వెళ్ళి గడ్డం కీంచుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా? నీ దినం పెట్ట, నీ జిమ్మడి పోవడం, నువ్వు నాశనం అయిపోవడం. నువ్వేంట్రా మాట్లాడా? ఇటు గడ్డం నేను ఏమన్నా గీకుతానని చెప్పానా? ఎలా బ్రదరు? ఓం శాంతి, ఓం శాంతి. సరళ, నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది. నీ అదృష్టం వలన, వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు. వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు. నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు. వస్తా. అన్నయ్య అన్నయ్య అలాగంటే ఎలాగన్నయ్య? ఎలాగైనా మీ టీంలో నన్ను జాయిన్ చేసుకో. ఎక్స్ట్రాగా పడి ఉంటాను. అయితే రా. మీరు వెళ్ళొద్దండి, ఇక్కడి నుంచి నేను బుద్ధిగా ఉంటాను. గడ్డం బ్రదరు, మన ఆవిడలో ఎంత మార్పు తీసుకొచ్చావు బ్రదరు. రావే దండం పెట్టుకుందాం. ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి. జై సద్. అలాగే స్వామి. డార్లింగ్, అదే పట్టు. రండి. ఏం వెళ్తాంబా? చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు. ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడికి పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరితో ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని. సర్లే, అదొక్కటి తెలుసు. నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకున్నామనే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ, నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఏంటంటే ఏటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను. అంటే పల్లెటూరి బైతు అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బైతునైతే నువ్వు చదువుకున్న బైతువా? కరెక్ట్, నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపు వాయిదాడేద్దాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. నేనేమన్నా మీకు పర్మిషన్ అనుకున్నారా? ఆకలైతే మీకు వండి వడ్డించడానికి, అవసరమైతే మీ పక్కలకు రావడానికి. పని మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొడితే రాలగొట్టండి, కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను. కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది. నా మాట మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అనుశ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో, నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వరా తమ్ముడు? విమలా విమలా, నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటిది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయడం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే, ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగవని ఇవ్వవా ప్లీజ్?
నాలంగా ఉనియా అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగా ఓని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను. ప్లీజ్ ఇవ్వా. చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా, విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విమలా, విమలా అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్. అయ్యో రామా, సరే దిగు. ఈ పెట్టెల ధరకు సాటి మరి ఎవరూ లేరు. భూమి మీద నివసించే ముందు ఇది పట్టుకో. నుంచి గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏం ఉంది కపోతం? అలాగా నన్ను చూసి సరే, సరే. గజగజలాడేదంటే. ఇంత కండ కావడం. ఏం పెట్టెల ధరకు సాటి అయ్యో. మరెవరూ లేరు. వాటిల మీద నివసించే జంతువుల నుంచి అబ్బా, గాలిలో ఎగిరే పక్షుల ఇందాక నుంచి ఎలా దాకా జారిపోతుంది. నన్ను చూసి ఛీ, గజగజలాడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? ఆ? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా, విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు ఆ, మంజు మ్మ్. మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు సరిగ్గా మాత్రం నా మీద పడతావా? కాలు జరగడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. ఆ, నా చెంప పగల కొడతావా? అవును, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. ఆ, నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. ఆ, చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా? మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా? ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. ఛ! నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు.